నెక్లెస్ లేదేంటి? ఇందులోనే కదా ఉండాలి. ఎక్కడ పెట్టాను? పడిపోయిందా ఏంటి? ఎక్కడ లేదేంటి? సింధు, 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 ఏమైంది అత్తయ్య? అమ్మకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకునే నెక్లెస్ కనిపించట్లేదు. వాట్? నెక్లెస్ కనిపించకపోవడం ఏంటత్తయ్య? నిజంగా కనిపించట్లేదు సింధు. రూమ్ మొత్తం వెతికి చూసావా? మొత్తం వెతికాను. ఈ ఒక్క బాక్సే ఉంది. ఇందులో ఉన్న నెక్లెస్ మాత్రం కనిపించట్లేదు. ప్రియంవదా, నీ గదిలోకి ఎవరొస్తారు? నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయావేమో. ఒకసారి గుర్తు చేసుకో. లేదమ్మా, నేను కేక్ కోసం వెళ్ళినప్పుడు సింధుకు కూడా చూపించాను. నిజంగానే కొన్నావా ప్రియమదా? అదేంటి నాన్న అలా అడుగుతున్నారు? నెక్లెస్ కనపడట్లేదంటే ఎవరైనా తీసారా అని ఆరా తీయకుండా నిజంగానే కొన్నావా అని నన్నెగతాళి చేస్తారేంటి? అత్తయ్య, ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళే తీసుంటారు అత్తయ్య. సింధుజాక్షి, ఏం మాట్లాడుతున్నావు? మన ఇంట్లో వాళ్ళు ఎందుకు తీస్తారు? ఎవరు తీస్తారు? మీరు చెప్పింది కరెక్టే నాన్న. మన ఇంట్లో వాళ్ళు తీసుండరు. ఎక్కడి నుంచో మన ఇంట్లో అడుగు పెట్టిన ఈ గోపి అయినా తీసుండాలి. లేకపోతే ఆ లక్ష్మి అయినా తీసుండాలి. ప్రియమదా, ప్రియమదా, నీకేమన్నా మతిపోయిందా? గోపి మనింటి అల్లుడు, లక్ష్మి మనింటి కోడలు. గుణంలో వాళ్ళకి మించిన కోటీశ్వరులు లేరు. అనవసరంగా వాళ్ల మీద నింద మోపి అవమానించకు. గుణంలో కోటీశ్వరులే అయ్యుండొచ్చు నాన్న, కానీ ధనంలో కోటీశ్వరులు కాదు కదా. నగలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ప్రియమతి గారు, మాకు మీ ఇంట్లో గొప్ప స్థానాన్నిచ్చారు. అంతకు మించి వేరే ఆశలేం మాకు లేవు. నేను గాని మా చెల్లి గాని అలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయమండి. కావాలంటే మీరు మమ్మల్ని మా బ్యాగుల్ని చెక్ చేసుకోవచ్చు. అయ్యో,